హలో! మేమైతే మార్నింగ్ వాకింగ్ వెళ్ళిపోయాము. అక్కడ కోడి చూడగానే భయ్యా కేజీ చికెన్ అనగానే అన్న ఇంక కొట్టించేసాడు. ఇంక ఇంటికి తీసుకొనొచ్చి వాష్ చేసేసాం. ఈలోపు మేము అనుకున్నాం ఏం చేయాలబ్బా అని ఇంకా చికెన్ కర్రీతో పాటు ఈరోజు సండేగా రాగి ముద్ద అయితే చేసేద్దాం అనుకున్నాం. ఇంకా అందుకే ఇక్కడ రాగి ముద్ద కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాం. రాగి పిండి యాడ్ చేసిన తర్వాత అది బాయిల్ అయ్యేలోపు మనమైతే ఇంకా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. మీ ఇంట్లో ఏంటి ఈరోజు బ్రేక్ఫాస్ట్? అండ్ ఇక్కడ చికెన్ మ్యారినేషన్ కోసం మనం పసుపు, కారం అండ్ ఉప్పు అయితే యాడ్ చేసుకొని తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత నేను 4 లవంగాలు యాడ్ చేశాను. ఆ తర్వాత మా చిన్ని ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తుంది. ఇక్కడైతే నేను ఇప్పుడు కర్డ్ అయితే యాడ్ చేశాను. కర్డ్ యాడ్ చేస్తే చికెన్ పీస్ అన్నది సాఫ్ట్గా వస్తుంది కాబట్టి ఇంకా మ్యారినేషన్కి అయితే 30 మినిట్స్ అయితే మనం వెయిట్ చేయాలి. ఆలోపు ఇక్కడ రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది. నాకు రాగి బాల్స్ అయితే చేయడానికి రాదు. ఇంకా మా అక్క ఎలాగో బెంగళూరు నుంచి వచ్చేసింది. ఇంకా తనైతే నాకు హెల్ప్ చేసింది. ఇంకా తను రాగి బాల్స్ చేయగానే నేనైతే ఇప్పుడు మనం ఇంకా చికెన్ కర్రీ కోసం గ్రేవీ కావాలిగా, ఇంకా గ్రేవీకి అయితే నేను రెడీ చేసుకున్నాను. ఇంకొక మిక్సర్ తీసుకుని అందులో కొత్తిమీర, వెల్లుల్లి అండ్ అల్లం, తర్వాత చెక్క అండ్ మొగ్గ అయితే యాడ్ చేశాను. నేను ఎక్కువ స్పైసెస్ అయితే యాడ్ చేయను, ఎందుకంటే నాకు స్పైసీగా అంటే ఇష్టం ఉండదు, కానీ టేస్టీగా అయితే కావాలి. అండ్ ఇప్పుడు నేను మీకైతే ఈ రెసిపీలో ఒక సీక్రెట్ ఉంది, అదేంటో ఇప్పుడు చూపించేస్తాను. రా ఆనియన్ అయితే యాడ్ చేశాను. రా ఆనియన్ని యాడ్ చేయడం వల్ల మనకు గ్రేవీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కర్రీ కోసం నేనైతే ఆయిల్ వేసాను. ఆ తర్వాత జీరా అయితే యాడ్ చేశాను. జీరా వేసిన తర్వాత రా ఆనియన్ని మనం ఇప్పుడు ఇక్కడ రోస్ట్ చేసుకుంటాం 5 మినిట్స్. అది అంత బ్రౌనిష్గా రాకపోయినా పర్లేదు, ఎందుకంటే మనం ఇక్కడ బ్రౌన్ ఆనియన్ చికెన్ కాదు కదా చేస్తుంది. ఇంక ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు గ్రేవీ మిక్చర్ని అయితే అందులో యాడ్ చేయాలి. అది ఆయిల్ అంతా పైకి తేలే వరకు మనం దాన్ని ఉడకనివ్వాలి. స్మెల్ అయితే ఇప్పుడు చాలా బాగా వస్తుంది. అండ్ ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే అందులో వేయాలి. చికెన్ వేసిన తర్వాత ఒక్క 5 మినిట్స్ అలాగే ఉడకనివ్వాలి. తర్వాత మనం గ్రేవీ కోసం అయితే ఇక్కడ కొన్ని టమాటో అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా టమాటో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కసూరి మేతి లేకపోతే అది చికెన్ కర్రీ ఎలా అవుద్ది చెప్పండి. ఇంకా ఇక్కడ కసూరి మేతి కూడా యాడ్ చేశాను. నాకైతే కొంచెం సాల్ట్ పైన డౌట్ ఉండింది, అందుకే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. ఇంక ఇప్పుడు ఒక్క 2 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత మనకి ఎలాగో గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే బాగా బాయిల్ చేసుకోవాలి. ఇంకా లిడ్ పెట్టి నేనైతే దాన్ని ఒక 10 మినిట్స్ అలాగా వదిలేసాను అనమాట. ఇంకా 10 మినిట్స్ అలాగా వదిలేసాను. ఇంకేంటి మరి సంగతులు? ఇంక ఈ లోపు నా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎలా బాయిల్ అవుతుందో. ఇప్పుడు ఇంకా కర్రీ రెడీ అయిపోయింది కదా, మనం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఇంకా ఇప్పుడు ఒక బౌల్లో అయితే నేను చికెన్ని తీసేసాను. ఏ మాటకు ఆ మాట చెప్పాలి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ పీసెస్ కన్నా గ్రేవీ మాత్రం సూపర్ ఉండింది. ఇంకా ఇక్కడ ప్లేట్లో మనం బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రెడీ అయిపోయాం. చూడండి ఎంత టేస్ట్, చూడడానికే చాలా బాగుంది కదా, ఎంత టేస్టీగా అనిపిస్తుంది. నేనైతే ఇంక ఇక్కడ టేస్ట్ చేశాను. మీరు జస్ట్ ఫుడ్ మాత్రమే చూడండి, నన్నైతే ఇగ్నోర్ చేసేయండి. నేనైతే కనీసం వీడియో కోసం రెడీగా కూడా లేను. ఇంకా మా అక్క ఇంతైతే చేసావు, వీడియోకి ఎందుకు చూపించావు అన్నట్టుగా తను వీడియో అయితే తీసింది. ఇంకా అలాగే ఓకే అనేసాను. అండ్ ఈరోజు స్పెషల్ మీకు కానీ నచ్చినట్టయితే నా ఎన్ని టాక్స్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. బాయ్ బాయ్, సీ యూ అగైన్.